హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, వంశీ రఘు రోడ్డు పక్కన మాట్లాడుతూ ఉండగా చక్రవర్తి గారు వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 81. చక్రవర్తి గారిని చూసి ఇద్దరు మొహమొహాలు చూసుకుంటూ ఉండగానే చక్రవర్తి గారు వారి దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ, ఇద్దరు తోడు దొంగలు కలిసి నా కొడుకుని, నా కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలని దాని గురించి మాట్లాడుతున్నారా అని అడుగుతాడు. మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మీ నాశనాన్ని మేము ఎప్పుడూ కోరుకోము. మీ ఆలోచన తీరు ఉన్నట్టే మా ఆలోచన కూడా ఉంటుందనుకోవటం మీ పొరపాటు అంటాడు వంశీ గంభీరంగా చూస్తూ. బుద్ధిమంతులాగా మాట్లాడుకు వంశీ. నీలో ఏ స్వార్థం లేకపోతే నీ మర్దల పెళ్లిని నా కొడుకుతో ఎందుకు జరిపిస్తావు అని అడుగుతాడు చక్రవర్తి గారు. అశోక్ మీ కొడుకుని తెలవక ముందే అశోక్ రేణు ప్రేమించుకున్నారని మీకు తెలుసు. మంచి మనసుతో వాళ్ళ పెళ్లి జరగాలని కోరుకున్నాము. అనుకోని సంఘటనతో వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. స్వార్థంతో వాళ్ళ పెళ్లి జరగకూడదని కోరుకుంది మీరు. అన్నీ మీరు చేసుకుంటూ నన్ను అంటారేంటి అంటూ సీరియస్ అవుతాడు వంశీ. అవును, నా కొడుకు పెళ్ళి నా మేనకోడలతో జరగాలనుకున్నాను. కానీ అలా జరగనివ్వకుండా నీ మర్దల్నిచ్చి చేసి నా ఇంటికి పంపించావు. నా కొడుకుతో స్నేహం అనే పేరుని అడ్డు పెట్టుకొని తెలివిగా వాడి దగ్గర నుంచి డబ్బుని గుంజుతూ నీ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నావు. మరోపక్క మా కొడుకుని మాకు దూరం చేస్తూ నాన్న అనే పిలుపుకు కూడా దూరం చేస్తున్నావు. ఇది నీ స్వార్థం కాదంటావా అని అడుగుతాడు చక్రవర్తి గారు. అసలు మీరు మాట్లాడిన దానిలో నిజం లేదంటాను. మీ కొడుకు దగ్గర డబ్బు తీసుకున్నానని చెప్పడానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు కోపంగా. బ్రాంచ్ని అమ్మిన వంకతో నా కొడుకు దగ్గర నుంచి డబ్బు తీసుకొని బ్యాంకుకి కట్టడమే పెద్ద సాక్ష్యం అంటాడు చక్రవర్తి గారు. వంశీ ఇంకాస్త ఆశ్చర్యపోతూ, మీరు అంటున్నది నాకు అర్థం కావట్లేదు అంటాడు. నా దగ్గర ఇంకా నటించాలని చూడకు వంశీ. నువ్వు బ్రాంచిని అమ్మడం అబద్ధం. దానిని రామ్మోహన్ రావు కొనడం అబద్ధం. ఆయన దగ్గర నుంచి నా కొడుకు ఆనంద్ కొనడం పచ్చి అబద్ధం. బ్రాంచ్ని అమ్మావని డప్పు కొట్టుకుంటూ ఆ వంకతో నా కొడుకు దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం నిజం అంటాడు. రఘు కోపం తెచ్చుకుంటూ, లేదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. వంశీ నిజంగానే బ్రాంచ్ని అమ్మాడు అని మాట్లాడబోతుంటే చక్రవర్తి గారు రఘుని మాట్లాడవద్దని చెయ్యి అడ్డుపెట్టి వంశీ వైపు కోపంగా చూస్తూ, మీరు చెప్పగానే వినడానికి నేనేమి చెవుల పూలు పెట్టుకుని లేను. నా కొడుకు దగ్గర డబ్బు తీసుకొని బ్యాంకుకి కట్టినట్టే రేపు మరికొంత డబ్బు తీసుకొని బిజినెస్లో పెట్టి ఎదగాలని చూస్తున్నావు. నా కొడుకుని అడ్డు పెట్టుకొని పేరు ప్రతిష్టలు సంపాదించాలనుకుంటున్నావు. నాతో శత్రుత్వం ఉన్న నీకు నా కొడుకు సహాయం తీసుకోవాలని ఎలా అనిపించింది? అయినా ఇంతకన్నా ఇంకేం చేస్తావులే. అన్నీ పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చావు కదా. ఇప్పుడు నా కొడుకు గత్యంతరం తప్ప నీకు మరో అవకాశం లేదు. అందుకే సిగ్గు విడిచి నా కొడుకు సహాయం తీసుకుంటున్నావు. చిచ్చి, ఆత్మాభిమానం చంపుకొని ఇలాంటి బతుకు బతికే కంటే అని అనబోతుండగానే ఇక వంశీ సహనం కోల్పోయి, ఇక ఆపండి చక్రవర్తి గారు అంటాడు గట్టిగా. చక్రవర్తి గారు మాట్లాడడం ఆపి వంశీ ఆవేశాన్ని చూస్తుంటాడు. రఘు కూడా కోపంతో చక్రవర్తి గారి వైపు చూస్తుంటాడు. వంశీ అంతే ఆవేశంగా చూస్తూ, ఇప్పటికే మీరు చాలా మాటలు జారారు. ఇక ఇంతకన్నా ఎక్కువగా ఒక్క మాట మాట్లాడినా మీరు నా స్నేహితుడి తండ్రి అనే విషయాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త అంటాడు. చక్రవర్తి గారు వంశీ కోపాన్ని చూస్తూ నిలబడిపోతాడు. వంశీ అంతే ఆవేశంగా మాట్లాడుతూ, నేను నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అని పేరు తెచ్చుకున్నాకే నా వెనక ఉన్న పేరు ప్రతిష్టలు చూసే మీ అబ్బాయి నాతో బిజినెస్ టైఅప్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంటే మీ అబ్బాయి ఇండియా రాకముందే బిజినెస్లో నాకంటూ ఒక స్టేటస్ని సంపాదించుకున్నాను. మీరు ఆ స్టేటస్ని చూసే స్వార్థంతో తట్టుకోలేక మీ కుళ్ళు కుతంత్రాలతో నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ అబ్బాయి సహాయం తీసుకొని కొత్తగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని అవసరం కానీ ఆలోచన కానీ నాకు లేవు. మీ అబ్బాయి మీకు దూరం అవుతున్నాడంటే దానికి కారణం మేము కాదు, మీ వ్యక్తిత్వం. కేవలం మీ వ్యక్తిత్వం కారణంగానే అశోక్ మనసుని అర్థం చేసుకోలేక
అశోక్‌ని బాధ పెడుతున్నారు. కొడుకు మీద ప్రేమ ఉండగానే సరిపోదు. కొడుకు మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అశోక్ మనసులో రేణు ఉంది కాబట్టి ఆ ఇద్దరిని మీరు దూరం చేయాలనుకున్నా భగవంతుడు వాళ్ళని జంటగా కలిపాడు. ఇకనైనా నా మీద కుట్రలు చేయడం ఆపి మీ అబ్బాయి మనసుని ఎలా గెలుచుకోవాలో అది ఆలోచించండి. లేకపోతే మీ తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఈ మాత్రం అనుబంధం కూడా దూరమవుతుంది అని చెప్పి, పద రఘు వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళడానికి అడుగులు వేస్తుంటాడు. రఘు కూడా చక్రవర్తి గారి వైపు కోపంగా చూస్తూ వంశీతో అడుగులు వేస్తుంటాడు. వంశీ కారు దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీసి తిరిగి చక్రవర్తి గారి వైపు చూస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ఆర్థిక అవసరాల కోసం మీ అబ్బాయి దగ్గర చేయి చాచను. ఈ విషయంలో మీరు ధైర్యంగా ఉండొచ్చు అని రఘుని తీసుకుని వెళ్ళిపోతాడు. చక్రవర్తి గారు వెళ్తున్న కారు వైపు కోపంగా చూస్తూ, నాకు కావాల్సింది కూడా అదే వంశీ. నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో నా కొడుకు తప్ప కోట్ల డబ్బు సహాయం చేసేవారు ఇంకెవ్వరూ లేరు. సో మరి కొద్ది రోజుల్లో బృందావనం మా సొంతం కాబోతుంది. నీ మీదున్న నా కసి తీరబోతుంది అని అనుకుంటాడు. అదే సమయంలో దివ్య సోఫాలో కూర్చొని మల్లెపూలు మాల కడుతూ, సుజాత వదిన పింకిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చాలాసేపయింది. పింకిని ఇంకా తీసుకురావడం లేదేంటి అని అనుకుంటుండగానే సుజాత దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. దివ్య పక్కన ఉన్న ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి, హలో వదిన, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. మీరే ఫోన్ చేశారు. పింకిని తీసుకొస్తున్నారా అని అడుగుతుంది. సుజాత నవ్వుతూ వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకుంటున్న పింకీని చూస్తూ, లేదు దివ్య, పింకీ ఈరోజు మా ఇంట్లోనే ఉంటానంటుంది. మా పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. తనని రేపు పంపిస్తానులే, ఈ రోజుకి మా ఇంట్లోనే ఉండనివ్వు అంటుంది. అయ్యో వదిన, మీకెందుకు శ్రమ? అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో అంటుంది దివ్య. అదేమీ లేదులే దివ్య, తను చక్కగా పిల్లలతో ఆడుకుంటుంది. నువ్వేమి వరి కాకు. రేపు ఉదయం మీ అన్నయ్యతో పింకీని పంపిస్తానులే అంటుంది. సరే వదిన, మీ ఇష్టం. మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం తనని వెంటనే ఇక్కడికి పంపించండి అంటుంది. అలాగే దివ్య, ఉంటాను అని సుజాత ఫోన్ పెట్టేస్తుంది. దివ్య కూడా ఫోన్ పెట్టేసి, వంశీ గారికి ఫోన్ చేస్తే రఘు అన్నయ్యతో బయట మాట్లాడుతున్నాను, మరి కాసేపట్లో బయలుదేరుతున్నాను చెప్పారు. ఇంకా రావట్లేదేంటి అనుకుంటూ పూలమాల కడుతుంటుంది. ఇలా కొన్ని నిమిషాల తర్వాత వంశీ సీరియస్గా వచ్చి హాల్లో ఉన్న దివ్యని చూడకుండా అంతే కోపంతో బెడ్రూమ్లోకి వెళ్తుంటాడు. లోపలికి అలా వెళ్ళిన వంశీని చూసి దివ్య ఆశ్చర్యపోతూ, వంశీ గారేంటి అలా ఉన్నారు అని అనుకొని చేతిలో ఉన్న పూల్ పక్కకు పెట్టి తను కూడా లోపలికి వెళ్తుంటుంది. దివ్య లోపలికి వెళ్ళేసరికి వంశీ విండో దగ్గర నిలబడి బయట శూన్యంలోకి చూస్తూ చక్రవర్తి గారి మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో వంశీ మొహంలో కనిపిస్తున్న కోపం, బాధని దివ్య గమనిస్తూ, ఏమై ఉంటుంది, వంశీ గారు ఎందుకు అలా ఉన్నారు అని అనుకొని మౌనంగా అక్కడి నుంచి హాల్లోకి వచ్చి అన్నయ్యతో మాట్లాడి, వస్తానన్న వంశీ గారు ఇలా కోపంతో ఇంటికి ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ సోఫాలో ఉన్న ఫోన్ తీసుకొని వంశీకి తెలియకూడదని బయటకొచ్చి రఘుకి కాల్ చేస్తుంది. పింకిని ఒడిలో కూర్చోబెట్టుకొని టీవీ చూస్తున్న రఘు దివ్య కాల్ చూసి తను కాల్ ఎందుకు చేస్తుందో అర్థం చేసుకొని పింకిని ఒడిలో నుంచి పక్కకి కూర్చోబెట్టి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమిటమ్మా అని అడుగుతాడు. వంశీ గారు కోపంగా ఉన్నారు, ఎందుకన్నయ్యా అని అడుగుతుంది. మామూలుగానే ఉన్నాడు కదమ్మా అంటాడు. ప్లీజ్ అన్నయ్య, నాకు అబద్ధం చెప్పొద్దు, ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది. ఇక రఘు తప్పక చక్రవర్తి గారికి వంశీకి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తూ, వంశీ అశోక్ దగ్గర నుంచి సహాయం తీసుకుంటున్నాడని ఆ చక్రవర్తి గారి అభిప్రాయం దివ్య. ఆ అభిప్రాయంతోనే వంశీతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు అని అంటాడు. దివ్య బాధపడుతూ, సరే అన్నయ్య, ఉంటాను అని ఫోన్ పెట్టేసి తిరిగి వంశీ దగ్గరకు వస్తుంది. వంశీ అలాగే నిలబడి శూన్యంలోకి చూస్తుంటాడు. దివ్య వంశీని చూసి మనసులో మాట్లాడుకుంటూ, చక్రవర్తి గారి మాటలకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది వంశీ గారు. మీ బాధని ఎలా తగ్గించాలో కూడా నాకు తెలియడం లేదు. ఏ విధంగా కూడా మీకు సహాయం చేయలేని అసమర్థురాల్ని అని బాధతో కన్నీళ్ళు తుడుచుకొని
హాల్లోకి వచ్చి అక్కడున్న మల్లెపూల వైపు దీర్ఘంగా చూస్తుంటుంది. తిరిగి ఆ మల్లెపూలను చేతిలోకి తీసుకొని కొన్ని క్షణాలు ఆలోచించి, బయట ఎన్నో ఒత్తిడులకు, అవమానాలకు గురై వస్తున్న మిమ్మల్ని కొద్దిసేపైనా ఆ బాధల్ని మర్చిపోయి సంతోషంగా ఉండేలా చూస్తాను వంశీగారు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి వంశీకి ఇష్టమైన లైట్ పింక్ కలర్ శారీలో అందంగా రెడీ అయి జడ నిండా మల్లెపూలు పెట్టుకొని వంశీ దగ్గరికి వెళ్ళి అటుగా నిలబడి ఉన్న వంశీ వైపు చూస్తూ బాధని దిగమింగుకొని వంశీ గారు అని నవ్వుతూ పిలుస్తుంది. ఆ పిలుపు విన్న వంశీ బాధ, కోపం దివ్యకి కనపడనివ్వకుండా ముఖ కవలికలు మార్చుకొని బలవంతంగా పెదాల మీదకు చిరునవ్వు తెచ్చుకొని దివ్య వైపు తిరుగుతాడు. వంశీకి దివ్య అందమైన దేవకన్యలా కనిపిస్తుంటుంది. దివ్యని అలా చూడగానే పెదాల మీదకు బలవంతంగా తెచ్చుకున్న చిరునవ్వు సహజంగా మారుతూ అందంగా కనిపిస్తున్న తన వైపు కన్ను రెప్ప కొట్టకుండా చూస్తూ, నాకు తెలిసి ఇవాళ నీ పుట్టినరోజు కాదు, మన పెళ్లి రోజు కూడా కాదు, మరేంటి ఇవాళ స్పెషల్గా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటలకి దివ్య సమాధానం చెప్పకుండా మనసులో మాట్లాడుకుంటూ, మీకోసమే ఇలా తయారైన వంశీ గారు, మిమ్మల్ని ఈ ఒక్క విషయంలో ఆనంద పెట్టడం తప్ప ఇక నేనేమీ చేయలేను అని అనుకుంటుండగా, ఓయ్ ఏంటి అలా ఆలోచనలోకి వెళ్ళిపోయావు, అంతగా ఏం ఆలోచిస్తున్నావు దివ్య అని అడుగుతాడు. ఏమీ లేదు వంశీ గారు, ఇంతకీ నేను అందంగా ఉన్నానా అని అడుగుతుంది. అందంగా ఉన్నావా అని మామూలుగా అడుగుతున్నావేంటి దివ్య, ఇలారా ఎంత అందంగా ఉన్నావో చెప్తాను అని దివ్యని దగ్గరికి లాక్కొని విండోకి ఎదురుగా నిలబెట్టి వెనక నుంచి దివ్యని హక్ చేసుకొని చేయి పట్టుకొని చందమామను చూపిస్తూ, అదిగో ఆ చందమామ కన్నా, ఆ చందమామ కురిపించే వెన్నెల కన్నా అందంగా ఉన్నావు. నీ అందానికే మైమర్చిపోతుంటే నువ్వు పెట్టుకున్న ఈ మల్లెపూలు నన్ను ఇంకా మత్తులోకి తీసుకెళ్తున్నాయి అంటాడు. దివ్య నవ్వుతూ వంశీకి ఎదురుగా తిరిగి, అంటే ఈరోజు నేను మీకు బాగా నచ్చానన్నమాట అంటుంది. కొత్తగా నచ్చడం ఏమిట్రా, నువ్వు నాకు ఎప్పుడూ నచ్చుతావు అంటాడు తన మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి. దివ్య నవ్వి, అన్నట్టు వంశీ గారు, పింకీ రఘు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది అంటుంది. రఘు ఫోన్ చేసి చెప్పాడు దివ్య, పింకీని చూడకుండా ఉండలేం కదా, రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పింకీని తీసుకొస్తాను అంటాడు. దివ్య మళ్ళీ నవ్వి చిరునవ్వుతో కనిపిస్తున్న వంశీ వైపు అనురాగంతో చూస్తూ, మీ బాధల్ని మర్చిపోయి కొద్దిసేపైనా మీరు ఇలా నవ్వుతూ ఉండాలి వంశీ గారు అని అనుకుంటుంది మనసులో. వంశీ అది చూసి, ఏమిట్రా మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయావు, అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆహా ఏమీ లేదు అని సడన్గా వంశీ తలను పట్టుకొని పెదవుల మీద గట్టిగా ముద్దు పెడుతుంటుంది. వంశీ ఊహించని ఆ చర్యకు భార్య పెడుతున్న తీయటిని ముద్దుని ఆస్వాదిస్తుంటాడు. దివ్య పరవశంగా కళ్ళు మూసుకొని వంశీ పెదవుల్ని చుంబిస్తుంటుంది. భార్య ముద్దులో వంశీ అమృతాన్ని పొందుతూ ఉండిపోతాడు. కొన్ని క్షణాల తర్వాత దివ్య ఆ పెదవులు వదిలి వంశీకి కాస్త దూరంగా జరిగి సిగ్గుపడుతూ తలదించుకొని నిలబడుతుంది. వంశీ దివ్యని కాస్త ఆశ్చర్యంతో అనుమానంతో చూస్తూ, నాకొక డౌట్ ఉంది దివ్య, అది క్లియర్ చేసుకోనా అని అడుగుతాడు. ఏమిటది అని అడుగుతుంది. కొంపతీసి నువ్వు మళ్ళీ మందు కొట్టలేదు కదా అని అడుగుతాడు. ఆ మాటకి దివ్య చిరుకోపం తెచ్చుకుంటూ, పోండి వంశీ గారు, ఎప్పుడు ఏదో చేశానని ఇప్పుడు అలాగే చేస్తానని ఎలా అనుకున్నారు అంటుంది. వంశీ నవ్వుతూ, ఊరికనే అన్నానులే అని దివ్యకి దగ్గరగా వస్తూ, సో తమ్మరు ఈరోజు బాగా జోష్గా ఉన్నారన్నమాట అంటాడు. దివ్య వెనుకగా జరుగుతూ, అదేం లేదు, నేను మామూలుగానే ఉన్నాను అంటుంది. నువ్వు ఎలా ఉన్నావో నేను ఇప్పుడే చెప్తాను అని దివ్యకి దగ్గరగా వస్తుంటే దివ్య వంశీకి అందకుండా బెడ్ చుట్టూ నవ్వుతూ పరిగెత్తుతూ, నేను మీకు అందితేనే కదా నేను ఎలా ఉన్నానో చెప్పేది అంటుంది. నీ జోష్ ఏంటో తెలిసాక ఇక నేను వదులుతానా, మనకి ఈరోజు శివరాత్రి జాగారమే అంటాడు నవ్వుతూ. అలా ఇద్దరు నవ్వుతూ బెడ్ చుట్టూ పరిగెత్తుతూ ఉంటారు. చివరికి వంశీ దివ్యని పట్టుకొని హత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి, మళ్ళీ మన మొదటి రోజులు గుర్తు చేశా దివ్య అంటాడు సంతోషంతో. దివ్య ప్రేమతో వంశీ కళ్ళలోకి చూస్తూ, మొదటి రోజులే కాదు వంశీ గారు, మన మొదటి రాత్రి కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను అంటుంది.
నిజమా అంటాడు వంశీ. అవును అన్నట్టుగా సిగ్గుతో నవ్వుతుంటుంది. వంశీ ఆ సిగ్గును చూసి అడగకుండానే బోనస్ ఇస్తానంటే ఇక నేనెందుకు ఊరుకుంటాను అని లైట్ ఆఫ్ చేస్తాడు. ఇక వంశీ మనసులో ఉన్న బాధని మర్చిపోయి దివ్యతో కలిసి ఆనందాన్ని పంచుకుంటాడు. మరి కొద్దిసేపటికి ఆ రెండు శరీరాలు ఒక్కటిగా కలిసిపోతాయి. కానీ ఇక్కడ అశోక్ రేణు మాత్రం ఎప్పటిలాగానే బెడ్ మీద ఆమడ దూరంలో పడుకుంటారు. అశోక్ బుక్ చదువుతుంటే రేణు టెడ్డీ బేర్ పక్కన పడుకొని ఫోన్ చూస్తుంటుంది. మధ్య మధ్యలో వారి చూపులు కలుస్తున్నా సమాధానం లేని ప్రశ్నలాగానే ఆ చూపులు మిగిలిపోతాయి. ఉదయం 9 అవుతుండగా భారతి అప్పుడే గుడి దగ్గర నుంచి వచ్చి అలసిపోయినట్టుగా సోఫాలో కళ్ళు మూసుకొని కూర్చొని, ఈ మధ్య ఎందుకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి? పైగా బాగా నీరసంగా కూడా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అని మనసులో అనుకుంటుండగానే అశోక్, రేణు ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరి అక్కడికొస్తారు. భారతి అలా ఉండటం చూసిన అశోక్ భారతి పక్కన కూర్చొని, ఏమిటక్కా అలా ఉన్నావు అని అడుగుతాడు. భారతి కళ్ళు తెరిచి మొహం మీదకి కాస్త నవ్వు తెచ్చుకొని, ఎలా ఉన్నాను తమ్ముడు, బాగానే ఉన్నాను కదా అంటుంది. రేణు కూడా భారతి వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటుంది. లేదక్కా, బాగా నీరసంగా కనిపిస్తున్నావు, ఆరోగ్యం బాగలేదట్టుంది, డాక్టర్కి ఫోన్ చేస్తానుండు అని ఫోన్ చేయబోతుంటే భారతి అడ్డు చెప్తూ, ఈ మాత్రానికి డాక్టర్ ఎందుకు తమ్ముడు, గుడి దగ్గర నుంచి వచ్చేసరికి కాస్త నీరసంగా ఉంది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, తగ్గిపోతుందిలే అంటుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళాల్సిందేనా అక్క, తప్పదా అని అడుగుతాడు. భారతి నవ్వుతూ, తప్పదు కాక తప్పదు, నువ్వు చనిపోయావని అందరూ అనుకుంటుంటే అది నిజం కాదని రోజు గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించేదాన్ని. ఇప్పుడు నా తమ్ముడు తిరిగి వచ్చిన తర్వాత ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అని అంటుంది. ఆ అక్క తమ్ముడు మధ్య ఉన్న అనుబంధాన్ని రేణు వింతగా చూస్తుంటుంది. అశోక్ అక్కవైపు ఆత్మీయంగా చూస్తూ, నా మీద చూపిస్తున్న అభిమానానికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదక్క, నీ పూజలే నన్ను ఇంతటి వాడిని చేశాయనిపిస్తుంది అంటాడు. భారతి ఇద్దరి వైపు చూసి నవ్వుతూ, మీరిద్దరూ కలిసి నన్ను త్వరగా మేనత్తం చేస్తే నాకు కృతజ్ఞతలు చెప్పిన వాడివి అవుతావు అంటుంది. ఆ తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.